కానీ రీతు చౌదరి ఇంటర్వ్యూ ఇచ్చింది కదా, అవునండి. దాని గురించి షీఈ్ వెరీ స్వీట్ అండి. నిజం చెప్తున్నా, మనం ఏదో బిగ్ బాస్ హౌస్ లో చూసి కన్నింగ్ అనుకుంటాం కానీ చాలా మంది అనుకున్నారు కానీ నిజంగా చాలా స్వీట్ అమ్మాయి. ఉన్నట్టుగానే ఉంది తను, బయట కూడా అలానే ఉంది. నేను 2-3 క్వశ్చన్లు అడిగాను సంజ్ఞా గారితో, కానీ ఇలా ఎందుకు మళ్ళీ కలిసారు మీరు, మీ క్యారెక్టర్ మీద ఇలా మాట్లాడింది కదా అంటే, నేను ఇంతేనండి, నేను ఎక్కువసేపు దాన్ని క్యారీ చేయలేను దేని కూడాను, నేను బయట కూడా ఇలానే ఉంటా, సో అక్కడ కూడా అలానే ఉన్నానని చెప్పేసి అన్నారనమాట. సో అది నిజంగా చాలా బాగా అనిపించింది. దట్టు తను వే ఆఫ్ బిహేవింగ్ కూడా చాలా బాగుంది మాతో, చాలా మంచి కలిసిపోయింది. పొగర్ అనేది కూడా ఎక్కడికి కనిపించలేదు. స్టిల్ ఇంకా కూడా తనుజ గారికి సపోర్ట్ చేద్దాం అనుకుంటుంది. అట్ ది సేమ్ డిమోన్ పవన్ మాత్రం గెలవాలి అని చెప్తుంది అనమాట. చాలా బాగా మాట్లాడారండి నిజంగా. ఫైటింగ్ అయిందట, గొడవ అయిందట. నాకు రీతు గారికి కాదండి, ఎవరికండి? రీతు చౌదరి మీ మీద పడిందంట కదా? లేదండి, పడిందంట. అందరూ అన్నారు, జనాలు అందరూ అన్నారు, నేను కాదు. నా లైవ్ ఉందండి, మీరు సో మెనీ టైమ్స్ రివిజన్ చేసుకొని చూసుకుంటే నాకు వ్యూవర్షిప్ పెరిగిద్దండి. ప్లీజ్ చూడండి, అక్కడ ఎక్కడ కూడా ఎవరి మీద ఎవరు పడలేదండి. డెమన్ పవన్ గురించి అడిగితే డెమన్ పవన్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది కదా. డెమన్ పవన్ గురించి అడిగితే డెమన్ పవన్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. మేము ఫ్రెండ్స్ లాగే ఉన్నామని చెప్పిందండి. ఫ్రెండ్స్ లాగే ఉన్నాము, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పింది. సో అట్లా. అయితే ఇప్పుడు లోపల ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు బాగా ఆడుతున్నారు, ఫైనలిస్ట్ ఎవరు? యాక్చువల్ గా నా పరంగా ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇమ్మాయిల్ గారే, ఇప్పటికీ ఇమ్మాయిల్ గారే చెప్తున్నాను. దాని తర్వాత ఎవరు అంటే మాత్రం మన డిమోన్ పవన్. ఇమాన్యుయల్ కూడా కొన్ని గేమ్స్ లో సరిగా పార్టిసిపేట్ చేయట్లేదు, సరిగా ఆడట్లేదు కదా. సో దాని గేమ్ పరంగా తను ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వలేదండి. లైక్ మీరు అన్న కొన్ని అనే వాటి గురించి మాట్లాడితే గేమ్ పరంగా కాకుండా కొన్ని సెల్ఫిష్ గా కొంచెం ఆలోచించిన వేస్ చాలా ఉన్నాయి. అది కొంచెం నచ్చలేదు నాకు. గేమ్ పరంగా తను ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు, ఏ గేమ్ లో కూడా ఇవ్వలేదు. రీతు నిన్న బయటకు వచ్చింది, ఎందుకు బయటకు వచ్చింది అంటారు? అంటే ఏ రీజన్? అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అండి అది మనకి. అస్సలు నేను సర్ప్రైజ్ అయినా నిజం చెప్పాలంటే. వై బికాజ్ సుమన్ శెట్టి గారు ఉన్నారు లీస్ట్ లో. యాక్చువల్ సుమన్ శెట్టి గారు వచ్చేస్తారు అనుకున్నా, సడన్ గా రీతు గారు ఎలిమినేషన్ అన్నారు. నిజంగా అది నాకు నచ్చలేదండి. ఎందుకంటే వెరీ గుడ్ ఫైటర్ అండి షీ. టు బి ఫ్రాంక్ గా మాట్లాడుతాం, ఉన్న ఆడపిల్లల్లో అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురులో కూడా ఆ అమ్మాయి గుడ్ ఫైటర్. అలాంటి అమ్మాయి టాప్ 5 లో లేకుండా ఇక్కడ ఉంటుంది అని అస్సలు అనుకోలేదండి. నాకు అది చాలా బాధ అనిపించింది. వాట్ అబౌట్ తనుజ? ఆడుతుందండి, ఆడుతుంది అంతే. ఆడుతుంది అంటే ఆడట్లేదు ఆమె, ఆడుతుంది అంతే అంతే అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఆమె ఎలిమినేషన్ అని చెప్తారా ఇండైరెక్ట్ గా? నేను ఎవరి గురించి ఎలిమినేషన్ చెప్పను. మీకు ఎలిమినేషన్ ఎవరు అవుతారు అని అడుగుతున్నారా? సుమన్ శెట్టి గారు అవుతారు. అలా లాస్ట్ టైం కూడా సుమన్ శెట్టి ఎలిమినేషన్ అవుతారని చెప్పారు కదా. మీకు తెలుసో తెలీదు, లాస్ట్ టైం సుమన్ శెట్టి గారే అవ్వాలి. కానీ అది చెప్తున్నా, బిగ్ బాస్ చేసిన కుట్రేది, జనాలు చేసిన కుట్రే కాదు. బిగ్ బాస్ కుట్రలు చేసి వాళ్ళని పంపించేస్తారా బయటికి? ఆబ్వియస్. ఇక్కడ మీరు ఎంత నా రెచ్చగొట్టిన నేను రెచ్చిపోను. ఫస్ట్ థింగ్ ఇదొక పాయింట్. సెకండ్ థింగ్ ఏంటంటే, నాకు అనిపించిందే చెప్తాను, రీతు గారిని కుట్ర బందే పంపించారు నా ఫీలింగ్. వై బికాస్ అక్కడ మీరు పోలింగ్ ప్రకారం చూసుకున్నా ఎలా చూసుకున్నా సుమన్ శెట్టి గారే ఉన్నారు. అలాంటప్పుడు రీతు గారు ఎలా వెళ్ళిపోతారు? అర్థమవుతుందా? నాకు అనిపిస్తుంది లైక్ బర్నీ గారితో గొడవ అవడం వల్ల మేబీ కొంచెం నెగిటివిటీ కావాలని పెంచి పంపించేస్తారేమో అనిపిస్తుంది. మీ వేలో చూస్తే నెక్స్ట్ ఎలిమినేషన్ సుమన్ శెట్టి అంటే ఆబ్వియస్లీ. ఎందుకని? ఎందుకంటే సంజన గారిని పంపించారండి. ఆమె గురించి కంటెంట్ కావాలి వీళ్ళకి. లైక్ గేమ్ అనే కాదు, కామెడీ అయినా వాట్ ఎవర్ అనమాట. ఆమె గురించి కంటెంట్ కావాలి. సో ఆమెను పంపించేది లేదు. ఇంకా బర్నీ గారు అంటారా, నాగబాబు గారు పెద్ద నిర్మూల అయినారు. సో నిన్న కూడా మనం నిహారిక నాగార్జున గారు మాట్లాడుకునేది ఒక చిన్న వీడియో అయితే బయటకు వచ్చింది. అది ఏయా లేకపోతే రియల్ అర్థం కావట్లేదు కానీ వాట్ ఎవర్. సో వచ్చింది బయటకి. సో ఆ లాజిక్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఆబ్వియస్లీ బర్నీ గారు టాప్ 5. సో డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం సంజన గారు సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారండి. టాప్ 5 మిగతా వాళ్ళు ఉంటారండి. థ్యాంక్ యూ.